ఇప్పటి వరకు బీఆర్ఎస్ వైసీపీ రెండు అన్నదమ్ములు. సరే, ఇప్పటికీ కూడా నమ్మటానికి నమ్మకపోవటానికి మధ్య ఒక చిన్న పొర తేడా ఉంది. అంటే ఎందుకు అని అంటే ఆ కామెంట్ చెప్తున్నానంటే, వాళ్ళు బయటికి ఏదన్నా కొంత విమర్శలు చేసుకున్నా కానీ లోపల ఇన్సైడ్లో వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్, అంటే రాజకీయపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అనేక అండర్స్టాండింగ్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరి ఈ వ్యాఖ్యలు, ఈ జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తే బీజేపీతో మీరు అంటగాగుతూ మాకు అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆవేదన, లేదా బీఆర్ఎస్ వెళుతున్న వైఖరి వైసీపీకి నచ్చక వారు తీసుకుంటున్నటువంటి డైవర్షన ఏంటి, రాజకీయ కోణం ఇక్కడ ముడిపడి ఉన్నది. లేకపోతే ఇన్ని రోజులు మాట్లాడినటువంటి ప్రత్యేక హోదాని ఈరోజు హరీష్ రావు గారి నోటి వెంట రాదు. విశాఖకు సంబంధించినటువంటి ఉక్కుకు సంబంధించి ఈరోజు ఇక్కడ ప్రభుత్వం అంత వేగంగా అడుగులు వేయదు. ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది అజిత్ గారు, ఏమనిపిస్తుంది? వంశీ గారు, అంటే ఇక్కడ ప్రధానంగా గత ఎన్నికల అప్పుడు మనం చూసుకుంటే 2019 నాటికి 2018 ఇవన్నీ కూడా మనం అందరం చూసింది. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు రావడము, 2019కి ఇక్కడి నుంచి అంగబలం అర్ధబలం అన్నీ కూడా అక్కడికి వెళ్ళడం, అవన్నీ కూడా చూసాం వంశీ గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అధికారం నుంచి దించడానికి అటు బీజేపీ, అదేవిధంగా ఇక్కడున్న టీఆర్ఎస్, దాంతోపాటు అక్కడున్న ఈ రెండిటికి కూడా అక్కడ ప్రత్యామ్నాయంగా వైసీపీ కనిపించింది వంశీ గారు. అదేవిధంగా ఎంఐఎం, మొత్తం కూడా 4 శక్తులు ఒకటైనాయి ఇక్కడ. అంటే వైసీపీ మీద ప్రేమ కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కోపమే ఎక్కువగా డ్రైవ్ చేసింది వంశీ గారు రెండు పార్టీలకి, బీజేపీకి అదేవిధంగా ఆనాడున్న టీఆర్ఎస్కి. దాంట్లో భాగంగా అందరూ కలిసిపోయారు. ఇక్కడి నుంచి వెళ్తున్న ఓటు బ్యాంకుని వాళ్ళు మొత్తం కూడా ప్రభావితం చేశారు. ఇక్కడి నుంచే ఆర్థికంగా సహాయం అందించారు, సామాజికంగా సహాయం అందించారు, రాజకీయంగా సహాయం అందించారు, అన్ని రకాలుగా సహాయం అందించి అక్కడ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది వంశీ గారు. వచ్చిన తర్వాత కూడా ఇద్దరి మధ్య కూడా సంబంధాలు బాగా ఉన్నాయి. అదేవిధంగా అంటే అక్కడికి ఇక్కడికి లింక్ అయిన అనేక ఆర్థిక లావాదేవీలు కూడా పర్సనల్ గా కానీ అన్ని రకంగా కూడా బాగా అడుగులేస్తున్న సమయంలో వంశీ గారు బీజేపీకి టీఆర్ఎస్ కి వచ్చిన గ్యాప్ లో టీఆర్ఎస్ వైపు లేదంటే కేసీఆర్ వైపు కొంతవరకు కనీసం ఒక నైతిక మద్దతు ఇవ్వాల్సిన తరుణంలో కూడా ఎక్కడా వైఎస్ఆర్సీపీ ముందుకు రాలేదు వంశీ గారు. ముఖ్యంగా అనేక అంశాలు ఉన్నాయి. అంటే కామన్ గా రాష్ట్రాలన్నిటికీ కలిపి కేసీఆర్ గారు చొరవ చూపి అందరినీ కలిపి లేఖలు రాసినప్పుడు కానీ లేదా అనేక అంశాలకు సంబంధించి చూసినా మాట మాత్రం కూడా వైఎస్ఆర్సీపీ ఈరోజు పార్లమెంట్ లో 3వ పెద్ద పార్టీ వంశీ గారు. అలాంటిది కనీసం అంటే ఆ చేసిన సహాయ సహకారాలు బంధాలు వీటన్నిటినీ మించి బీజేపీ కంటే బీజేపీకి కొంచెం ఎక్కడైనా కానీ ఇంతైనా కోపమా లేదంటే కనీసం వాళ్ళు కలలోనైనా కోపపడడం, వైఎస్ఆర్సీపీ మీద ఆవేశపడ్డాన్ని వైఎస్ఆర్సీపీ ఇష్టపడలేదు వంశీ గారు. ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ మీద ప్రేమ కంటే కూడా బీజేపీ మీద ఉన్న ఇంకే ఫీలింగ్, అంటే అది ప్రేమ లేకుంటే ఇంకొకటో తెలియదు కానీ అది ఎక్కువ డ్రైవ్ చేస్తోంది. ఆ విషయం కొంత బీఆర్ఎస్ ని కూడా హర్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది వంశీ గారు. దాంట్లో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ జాతీయ పార్టీ వచ్చినా కనీసం మమతా బెనర్జీ లేదంటే అందరూ ఒకప్పుడు కేసీఆర్ తో చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేసిన వాళ్ళందరూ దగ్గరైనా తర్వాత కవిత ఇష్యూ వచ్చినా ఏ ఇష్యూ వచ్చినా కనీసం అక్కడి నుంచి నోరెత్తట్లేదు అన్న ఒక ఆవేదన బాధ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి వంశీ గారు. దానికి ఈరోజు ఆ గ్యాప్ అనేది ఒకప్పుడు శత్రువు మిత్రులు అయ్యారు. ఈ రోజు మిత్రులే శత్రువులుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది వంశీ గారు. అంటే దీనివల్ల ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి ఇంపాక్ట్ అయితే ఉంటుంది కదా అజిత్ గారు? ఉంటది ఖచ్చితంగా ఉంటది వంశీ గారు. అంటే ఊహించినటువంటి అంటే ఇప్పటి వరకు కొంత ఓటింగ్ కావచ్చు, కొంత మాటలు కావచ్చు, కొంత ఇద్దరు సహకరించినటువంటి వాళ్ళు కావచ్చు, స్ప్లిట్ అయ్యేటువంటి అవకాశం ఉండేది. ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికే ఎక్కువ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది, జరుగుతుంది వంశీ గారు ఇక్కడ. ఎందుకంటే మనం అందరం అనుకుంటాం అక్కడి నుంచి వచ్చిన ఆంధ్ర ఓట్ బ్యాంక్ అనేది ఇక్కడ ప్రభావం చూపిస్తుంది అని చెప్పి. ఇక్కడ ఆంధ్ర ఓట్ బ్యాంక్ ఎంత ప్రభావం చూపిస్తుందో అక్కడున్న ఓట్ బ్యాంకు కూడా ఇక్కడున్న అనేక రాజకీయ పరిస్థితులు కానీ సామాజిక పరిస్థితులు ప్రభావం చూపిస్తాయి, ఆర్థిక పరిస్థితులు. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా వంశీ గారు, ఆర్థికంతో పాటు గతంలో మనం చూసామంటే కొన్ని ఎలక్షనీరింగ్ అనేది ఇక్కడి నుంచి అక్కడ కొన్ని సామాజిక వర్గాలు లేదంటే కార్పొరేషన్లు లేదా కుల నాయకులు ఇలా ఒక్కొక్కళ్ళని విడగొట్టి మొత్తాన్ని కూడా తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీకి ఓటింగ్ జరిగేలాగా దాదాపు 6 నుంచి 7 గ్రూప్స్ ని, ఫోకస్డ్ గ్రూప్స్ ని
మొత్తం కూడా విడగొట్టి తీసుకెళ్లి ఓట్లు వేయించిన పరిస్థితి, ఆ మొత్తం ఎక్సర్సైజ్ కూడా హైదరాబాద్ వేదికగానే జరిగింది వంశీ Yes, గారు. yes, గారు. అదంతా కూడా కలిసి వచ్చింది. ఎందుకంటే తెలంగాణలో బలంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడికి వెళ్ళారు, అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి అక్కడికి వెళ్ళారు, అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారంట, అది ఈ మధ్య తెలిసింది. అదేవిధంగా ఉత్తరాంధ్ర మొత్తం కూడా కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన సబ్ క్యాస్ట్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఉత్తరాంధ్ర మొత్తాన్ని కూడా